డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఎప్సెట్ ద్వారా ర్యాంకు వచ్చిన అభ్యర్థులకి బీటెక్లో ఏ కోర్సు చూజ్ చేసుకోవాలి, సపోజ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కనుక నేను చూజ్ చేసుకుంటే దానిలో ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి అని తెలియచెప్పే ప్రక్రియలో ఒక భాగంగా ఈరోజు ప్రైవేట్ సెక్టార్లో ఈసీఈ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి అని చెప్పబోతున్నాను. ఓకే, రైట్. ఫస్ట్, ప్రైవేట్ జాబ్స్లో కూడా రెండు రకాలు ఉంటాయి. కోర్ జాబ్స్ ఉంటాయి, సాఫ్ట్వేర్ జాబ్స్ ఉంటాయి. సో ప్రైవేట్ సెక్టార్లోని కోర్ జాబ్స్ ముఖ్యంగా మీరు చూడండి, ఇంటెల్లో కనుక నీకు జాబ్ కనుక వస్తే మంచి ప్యాకేజ్తో అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా చూడండి, ఎన్నో కంపెనీలు ఇచ్చాను. రెడ్ పెయిన్ అంటారు, ఏఎండి, మోటరోలా, యాస్ట్రా మైక్రోవేవ్, న్యూక్లియానిక్స్, కాల్కామ్ ఒక బెస్ట్ కంపెనీ, సిస్కో, ఇలా చూస్తూ పోండి. ఇవన్నీ డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి. ప్రైవేట్ జాబ్స్ ఐటీ సెక్టార్, ఎక్కువ శాతం జాబ్స్ ఐటీ సెక్టార్లో కూడా ఉంటాయి. కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, ఐబిఎం, విప్రో, జిమ్నీ, సైంట్, హిటాచి, ఇట్లా చూసుకుంటూ పోండి. సో వీటన్నిటిలో కూడా సిఎస్సి వాళ్ళకి సమాంతరంగా జాబ్స్ వస్తాయి. అయితే ఏ సెక్టార్లో వస్తాయి? సర్వీస్ బేస్డ్ జాబ్స్ అని ఉంటాయి సాఫ్ట్వేర్లో. ఆ సర్వీస్ బేస్డ్ జాబ్లో సిఎస్సి వాళ్ళకి అర్హత ఉంటుంది, ఈసీ వాళ్ళకి కూడా అర్హత ఉంటుంది. సో స్కిల్స్ రిక్వైర్డ్ అంటే కోర్ జాబ్లో రావడానికి ఎటువంటి టెక్నికల్ సబ్జెక్ట్స్లో నీకు అవగాహన ఉండాలి అనేది. సర్క్యూట్ అనాలిసిస్, కొంతమంది నెట్వర్క్ థియరీ కూడా అంటారు, డిజిటల్ డిజైన్, విఎల్ఎస్సి డిజైన్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్, ఎంబెడెడ్ సిస్టమ్, కంప్యూటర్ నెట్వర్కింగ్. మళ్ళా సాఫ్ట్వేర్, ఈసీ సాఫ్ట్వేర్ అని ఒకటి ఉంటుంది, డెడికేటెడ్ సాఫ్ట్వేర్. సో దానిలో కూడా ముఖ్యంగా మల్టీసిమ్, మ్యాట్లాబ్, ఈక్యాడ్, ఇలా చూస్తూ పోండి, జైలింగ్స్, యాన్సిస్ ఇలాంటివి. వీటి వల్ల మీకు కాల్కామ్ లాంటి కంపెనీలో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ చెప్పాను, ప్రైవేట్ సెక్టార్లో సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా ఉంటాయి, కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి సమాంతరంగా. సో ఏం తెలుసుకోవాలి జనరల్గా? సి, డేటా స్ట్రక్చర్, అల్గారిథం అంటే కోడింగ్. సో కోడింగ్ అనేది ప్రతి బ్రాంచ్లో కంపల్సరీగా ఫస్ట్ ఇయర్లోనూ సెకండ్ ఇయర్లోనూ ఉంటుంది. సో మీకు సాఫ్ట్వేర్లో కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ కనుక ఉంటే, ఉపాధి అవకాశాలు మీ క్యాంపస్లో కనుక, మీ కాలేజ్ క్యాంపస్లో కనుక సాఫ్ట్వేర్ ఎక్కువ వస్తుంటే వీటి మీద నైపుణ్యం సాధించండి. C++, పైథాన్, జావా, జనరల్ స్కిల్స్, అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్స్ సాల్వింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్. అయితే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో కనీసం ఒక్క లాంగ్వేజ్ మీద పట్టు ఉండాలి. అన్నీ కాకపోయినా కనీసం ఒక్క లాంగ్వేజ్ పట్టు ఉండాలి. డేటా స్ట్రక్చర్, అల్గారిథం మీద కూడా బాగా ప్రాక్టీస్ చేసి ఉండాలి. రైట్. సో కోర్సెస్, సర్టిఫికేషన్స్ అండ్ ఇంటర్న్షిప్స్. ఒక జాబ్, మంచి జాబ్ రావాలి అంటే ఒక్కోసారి ఇంటర్వ్యూలో కానీ లేదా నీ ప్రొఫైల్ రెజ్యూమేలో కానీ నేను ఈ ఇంటర్న్షిప్ చేశాను, నాకు ఈ సర్టిఫికేట్స్ ఉన్నాయని చెప్తే నీకు అవకాశాలు ఎక్కువ అవుతాయి. అవి ఏంటి సార్? సర్టిఫైడ్ టెలికాం ప్రొఫెషనల్, సర్టిఫైడ్ వైర్లెస్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, ఎలక్ట్రానిక్స్ టెస్టింగ్ ఇంజనీర్, ఎన్పిటిఐ, ఇట్లా చూస్తూ పోండి, ఎన్పిటిఎల్, మూక్స్, ఏఐసిటి ఇట్లా. ఓకే, సిస్కో సర్టిఫికేషన్ వెరీ ఇంపార్టెంట్. రైట్. ప్రొఫెషనల్ బాడీస్. సో బీటెక్ చదివేటప్పుడు మీ బ్రాంచ్కి సంబంధించి కొన్ని సొసైటీలు ఉంటాయి, ఆల్ ఇండియా ఉంటాయి, ఇంటర్నేషనల్ సొసైటీస్ కూడా ఉంటాయి. వాటిలో మెంబర్షిప్ తీసుకొని పార్టిసిపేట్ చేయండి, బెనిఫిట్స్ ఉంటాయి. వాటిలో ఐఈటిఈ, ఐఎస్టిఈ, ఐట్రిపుల్ఈ ఇలా ఉన్నాయి. ఓకే, రైట్. సో ఏస్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈసీ వాళ్ళకి ప్రజెంట్ రన్నింగ్ ఇయర్లో యాజ్ ఆన్ డేట్ ప్లేస్మెంట్స్ అలా ఉన్నాయి, ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఇది ఓన్లీ మధ్యలోనే, ఇంకా మరికొన్ని యాడ్ అవుతాయి. సో ఇక్కడ చూడండి, ఏ సెక్టార్లో కొన్ని, ఐటీ అంటే సాఫ్ట్వేర్ సెక్టార్ అన్నట్టు, కోర్ జాబ్స్, ఐటీఎస్ అంటే సపోర్ట్ సిస్టమ్. సో ఇప్పటి వరకు రిజిస్టర్డ్ ఆర్ 123 అండ్ ప్లేస్డ్ ఆర్ 72. ఇంకా ప్లేస్మెంట్స్ కంటిన్యూ అవుతాయి. ఇంకొక 2-3 నెలల్లో మరికొన్ని ప్లేస్మెంట్స్ ఈసీ వాళ్ళకు కూడా యాడ్ అవుతాయి. ఓకే, ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.